హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హరీష్, లైఫ్ కోచ్. ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒక టాపిక్ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అదేంటంటే, మనల్ని మనము మార్చుకోవడం ఎలాగా, లేదా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా అనే దాని గురించి ఒక టాపిక్ వస్తే అసలు దానికి ఏముంటుంది, ప్రొసీజర్ ఎట్లుంటుంది అనే దానికి ఒక ప్రశ్న మనకు కలిగితే దానికి సమాధానంగా ఎలాగుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఇప్పుడు బూజు పట్టింది అనుకోండి, లేదా దుమ్ము పట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఉండే ఆ బూజును దులుపుకుంటాం, దుమ్మును క్లీన్ చేసుకుంటాం. అంతేగాని మన ఇంటిని మనము కూలగొట్టుకోము కదా. కేవలం బూజును దులుపుకుంటాము, దుమ్ము క్లీన్ చేసుకుంటాము, మళ్ళీ ఇంటిని నార్మల్ చేసుకుంటాము. అదేవిధంగా మనలో ఏదైనా ఒక నెగిటివ్ కానీ, లేదా ఇంప్రూవ్ చేసుకోవాల్సినది ఏదైనా ఒకటి ఉంటే మనము దాన్ని మాత్రమే రెక్టిఫై చేసుకుంటే, సవరించుకుంటే సరిపోతుంది. మనల్ని మనం సావగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే మనలో ఉండే ఒక నెగిటివ్ని మనం క్లియర్ చేసుకుంటే సరిపోతుంది, లేదా ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆ ఒక్క నెగిటివ్నే చూపించి మనల్ని మనము 24 గంటలు మనం వేస్ట్ కాళ్ళము, మనం ఏమటికి పనికిరాము, మనం ఎప్పుడు ఇంతే అనుకుంటూ ఉండడం వలన మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి, మన ఆత్మవిశ్వాసము తగ్గిపోతుంది, అన్ని రకాలుగాను మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. సేమ్ లైక్ ఇంట్లో దుమ్ము పడితే దులుపుకుంటాం. మనిషిలో నెగిటివ్ ఉంటే నెగిటివ్ని మాత్రమే క్లియర్ చేసుకోవాలి. మనలో ఒక నెగిటివ్ ఉంటుంది కానీ మనమే నెగిటివ్ కాదు. యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, యు ఆర్ నాట్ ద ప్రాబ్లమ్. ఇది ఒక లైఫ్ కోచింగ్ ప్యాటర్న్. ఇది నేను కశ్యప్ సార్ దగ్గర హైదరాబాద్లో నేర్చుకునే ప్యాటర్న్. చాలా ప్యాటర్న్స్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా ప్యాటర్న్స్ నేర్చుకున్నాను అనమాట. వాటిని షేర్ చేయడానికి ఎన్నో రకాలుగా నేను ఆ కంటెంట్ ఫుల్ లోడెడ్ ఉంది. బట్ సమయం సందర్భం రావాలనే కోరుకుంటున్నాను ఆ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. సో ఈరోజు ఒక సబ్జెక్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము కేవలం ఆ నెగిటివ్ని క్లియర్ చేసుకోవాలి కానీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో మనమే మాయమైపోకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్యాటర్న్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీ దగ్గర ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, ఎప్పుడైనా కానీ మనలోన, మన ఆలోచన విధానాల్లోన రెగ్యులర్గా మనకి సఫర్ చేపించేది ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ, అది ఫైనాన్షియల్ విషయంలో కానీ, రిలేషన్షిప్లో విషయంలో కానీ, లేకపోతే కెరియర్ విషయంలో కానీ, ఇంకేదైనా కానీ ఒక విషయంలో ఒక ప్యాటర్న్ ఏమవ్వా అంటే, మనకి ఒక సమస్య ఉంది, మనమే సమస్య కాదు. యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, యు ఆర్ నాట్ ద ప్రాబ్లమ్. యు ఆర్ ద ప్రాబ్లం అన్నప్పుడు ఫోకస్ మన మీద ఉంటుంది. యూ హ్యావ్ ఏ ప్రాబ్లం అన్నప్పుడు ఫోకస్ ప్రాబ్లం మీద ఉంటుంది. మన ఫోకస్ ప్రాబ్లం మీద ఉండాలా, సొల్యూషన్ తెచ్చుకోవాలా. మనమే ప్రాబ్లం అయిపోకూడదు. ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలంటే దానికి బెస్ట్ సొల్యూషన్ ఏమప్పా అంటే, యూ హ్యావ్ ఏ ప్రాబ్లం, యు ఆర్ నాట్ ద ప్రాబ్లం. నీకొక సమస్య ఉంది కానీ నువ్వే సమస్య కాదు. అప్పుడు మనిషి మైండ్కి ఏం జరుగుతుందంటే, కొంత ఊరట లభిస్తుంది అగైన్ మళ్ళీ ఆలోచించడానికి. సో ఈ ప్యాటర్న్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ పాయింట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని ఇట్లాంటివి తెలియజేయాలని నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి ఇవి బాగా అనిపించింటే డెఫినెట్గా మీరు రిప్లై చేయండి. సో దట్ నేను ఇంకా నేను నేర్చుకుని కూడా అప్లోడ్ చేసేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హరీష్, లైఫ్ కోచ్. లవ్ యూ, బాయ్.